ఫారెన్ టూర్ కు రెడీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. గల్ఫ్ కంట్రీ యూఏఈకి ఈ రాత్రి బయలుదేరబోతున్నారు. 2 రోజుల టూర్లో భాగంగా అరబ్ కంట్రీకి వెళ్తున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీతో కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మరోసారి ఫారెన్ టూర్ కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 రోజుల పర్యటన కోసం ఈ రోజు రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయలుదేరుతున్నారు. రేపు మధ్యాహ్నం యూఏఈ క్యాపిటల్ సిటీ అబుదాబికి రీచ్ అవుతారు. షేక్ జయేద్ మసీదును సందర్శిస్తారు. ముసఫాలో ఆతిథ్యం స్వీకరిస్తారు. సాయంత్రం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ టాప్ అఫీషియల్స్ తో చర్చలో పాల్గొంటారు. సోమవారం యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ జనరల్ షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యూన్ తో మీట్ అవుతారు. తర్వాత అబుదాబి డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆర్మ్ ఫోర్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇక దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారతీయులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధాని. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. యూఏఈతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటామన్నారు ప్రధాని మోడీ. యూఏఈ టూర్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ప్రైమ్ మినిస్టర్ యూఏఈతో దెబ్బతిన్న సంబంధాల్ని పునరుద్ధరిస్తామన్నారు. 34 ఏళ్ల తర్వాత యూఏఈలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోడీయే. అంతకుముందు 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యూఏఈ టూర్కు వెళ్లారు. మన్మోహన్ సింగ్ 2 సార్లు అక్కడ పర్యటించడానికి షెడ్యూల్ రెడీ అయినా చివరి నిమిషంలో ఆ టూర్లు రద్దయ్యాయి.